నమస్తే వెల్కమ్ టు కేకే న్యూస్ నేను శ్రీదేవి ఏపీలో గత వైసీపీ ప్రభుత్వ హయాంలో ఓ రేంజ్లో రిచ్చిపోయిన గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి కూటమి ప్రభుత్వంలో వరుస షాకులు తప్పడం లేదు. ముఖ్యంగా గన్నవరం టీడీపీ ఆఫీసుపై దాడి కేసుతో పాటు ఈ కేసులో సాక్షిగా ఉన్న సత్యవర్ధన్ను కిడ్నాప్ చేసి సాక్ష్యాలు తారుమారు చేసేందుకు ప్రయత్నించడం, స్థల ఆక్రమణ కేసుల్లో ఆయనపై పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది. ఇక దీంతో వంశీ రిమాండ్ను కోర్టు ఎప్పటికప్పుడు పొడిగిస్తూనే ఉంది. ఈ నేపథ్యంలో ఆయన బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. వల్లభనేని వంశీ తనపై దాఖలు చేసిన 3 కేసుల్లో ఒకటైన స్థలం కబ్జా కేసులో బెయిల్ కోర్టు దాఖలు చేసిన పిటిషన్ ఇవాళ మరోసారి విచారణకు వచ్చింది. అయితే ప్రభుత్వ లాయర్ దీనిపై ప్రభుత్వ స్పందన తీసుకుని చెప్తానని కోర్టుకు తెలిపారు. దీంతో వంశీ బెయిల్ పిటిషన్ పై నిర్ణయాన్ని హైకోర్టు వారం రోజులకు వాయిదా వేసింది. ఇక దీంతో మరో వారం రోజుల పాటు వంశీకి బెయిల్ కోసం ఎదురు చూపులు తప్పడం లేదు. ఇప్పటికే తనపై దాఖలైన 3 కేసుల్లో పోలీసులు వరుసగా పీటీ వారెంట్లను దాఖలు చేశారు. అలానే కస్టడీలోనికి తీసుకుని విచారణ కూడా జరిపారు. దీంతో విచారణకు సహకరిస్తానని షరతుతో తనకు బెయిల్ ఇవ్వాలని వంశీ కోరుతున్నారు. అయితే ప్రభుత్వం దీనిపై వెంటనే స్పందించకుండా ఆలస్యం చేస్తోంది. ఇక ఈ నేపథ్యంలో హైకోర్టు కూడా తమ నిర్ణయాన్ని వాయిదా వేసుకోవాల్సి వచ్చినట్లుగా తెలుస్తోంది. వచ్చే వారం వంశీ బెయిల్పై ప్రభుత్వ స్పందన ఆధారంగా హైకోర్టు తమ నిర్ణయం ప్రకటించనుంది. వల్లభనేని వంశీపై ముందుగా నమోదైన గన్నవరం టీడీపీ ఆఫీసుపై దాడి కేసులో ఇప్పటికే కోర్టు వరుసగా రిమాండ్ పొడిగిస్తూ వస్తుంది. ఈ కేసులో బెయిల్ కోసం వంశీ పిటిషన్ దాఖలు చేసిన పోలీసులు వ్యతిరేకించారు. దీంతో కోర్టు మరోసారి రిమాండ్ పొడిగించింది. ఈ 3 కేసుల్లో బెయిల్ లభిస్తే తప్ప వల్లభనేని వంశీకి విముక్తి లభించేలా లేదు. ఇటువంటి మరెన్నో వీడియోస్ కోసం కేకే న్యూస్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.